నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఓ మహిళ మున్సిపల్ కమిషనర్తో వాగ్వాదానికి దిగింది. పట్టణంలోని కురన్నపేటకు చెందిన మారంపల్లి లక్ష్మి తన ఇంటి నిర్మాణం కోసం అన్ని పర్మిషన్లు తీసుకున్న మున్సిపల్ అధికారులు మాత్రం పనులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించింది. మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లంచం ఇవ్వనిదే ఏ పని కావడం లేదన్నారు. తాను లంచం ఇవ్వకపోవడంతోనే మాటిమాటికి తన ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యను పరిష్కరించాలని కమిషనర్ను కోరారు. గులగొడుతున్నారని పోయి ఆపితే కలెక్టర్ ఆర్డర్ ఉన్నది మా దగ్గర, కలెక్టర్ గులగొట్టమన్నది, మేము గులగొడుతున్నామని చెప్పి సార్ ఆర్డర్ చూపెట్టమంటే ఆర్డర్ చూపిస్తలేరు. పారిపోతున్నాడు కమిషనర్, ఆర్డర్ చూపించమంటే చూపిస్తలేడు, నిలబడుతున్నాడు. లేదు మేమే బంద్ పెట్టినామని చెప్తున్నాడు. సార్ లంచాలు తీసుకున్నారు, లంచాలు తీసుకొని ఇబ్బంది పెట్టుకుంటా ఎత్తున్నాడు. ఒరిజినల్ పేపర్లు ఏం లేవాలట, ఒరిజినల్ పేపర్లు లేవాలి, ఇండ్లు సుఖాల పేరు మీద లేదు సార్, రిజిస్ట్రేషన్ సుఖంతట్లేదు. మొత్తం డాక్యుమెంట్లు ఉన్నాయి, మున్సిపల్ పర్మిషన్ ఉన్నది, రిజిస్ట్రేషన్ ఉన్నది. నేను కోరుకొని 3 సంవత్సరాలు అవుతుంది. నాకు అమ్మిన 12 సంవత్సరాలు కొడుతున్నారని